నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ నాగేశ్వరరావు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో భీమవరం వెళ్లేందుకు కౌంటింగ్ ఏజెంట్లకు మినహాయించి ఎవరికీ అనుమతి లేదని తణుకు రూరల్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ సందర్భంగా తణుకు నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఆ రోజు బాణసంచా కాల్చడం, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమన్నారు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాని సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ తరఫున తెలియజేసే విజ్ఞప్తి ఏమిటంటే, యాక్చువల్గా పోలింగ్ తర్వాత కొన్ని ఏరియాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎలక్షన్ తర్వాత కొన్ని గొడవలు జరగడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఇండియా కొన్ని మార్గదర్శకాలన్నీ కూడా పోలీసులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని తెలియపరచడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే ఈ లాడ్జెస్ ఉన్నాయి, లాడ్జెస్ అలాగే ఫైర్ క్రాకర్స్, ఈ పెట్రోల్ బంకులు వాళ్ళందరికీ, అలాగే ఎవరైతే సెకండ్ క్లాస్ లీడర్స్ ఉంటారో పొలిటికల్ సంబంధించి ఆ సెకండ్ క్లాస్ లీడర్లు కూడా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి మాకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరిగింది. దాంట్లో భాగంగా పోలింగ్ రోజు ఎవరు కూడా తణుకు నుంచి భీమవరం వెళ్తా కూడా ఎక్సెప్ట్ ఏజెంట్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి కూడా భీమవరంకి కౌంటింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఏమైనటువంటి అనుమతులు లేవు. అదేవిధంగా ఈ పెట్రోల్ బంకు వాంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనటువంటి లూజ్ పెట్రోల్ అనేది ఎక్కడ కూడా అమరాదని, అలాగే లాడ్జెస్ ఆ రోజు ఎవరికి కూడా బయట వ్యక్తులకి ఎవరికి కూడా అకామిడేషన్ ఇవ్వద్దని చెప్పి, అలాగే ఈ ఫైర్ క్రాకర్స్ యజమానికి ఏదైనా ఫైర్ క్రాకర్స్ బిఫోర్ అదే తర్వాత ఆ రోజు అమ్మొద్దని చెప్పి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో, ప్రజలు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఆ రోజు 4వ తారీఖు తర్వాత నుంచి మనకి 6వ తారీఖు వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మనకి అమల్లో ఉంది కనుక ఈ 4వ తారీఖున ఏ విధమైనటువంటి విక్టరీ ప్రొవిజన్కి ఏ విధమైన అనుమతులు లేవని చెప్పి ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ ప్రజలందరికీ తెలియపరచడం జరిగింది. ఏ విధమైన ఈ బాణసంచ కాల్చడం కానీ, లేకపోతే విక్టరీ పొజిషన్ జెండాలు పట్టుకుని తిరగడం కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేసి జెండాలు తిరగడం అటువంటి కూడా ఏ విధమైన పొజిషన్ లేదు. మెయిన్ కారణం ఏంటంటే మనకు 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమ్మిగూడి సమావేశాలు పెట్టడం కూడా నిషేధంగా, అలాగే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఈ విధంగా ఏ విధమైనటువంటి చర్యలు పాటుపడిన ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక మీరు అటువంటి ఏ విధమైన చర్యలు పాల్పడకుండా ప్రశాంతంగా ఉంటారని, అలాగే ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీద రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయకుండా సమన్వయంతో ఉంటారని, మీకు డిక్లరేషన్ చేసుకోవాలంటే 6 తర్వాత పర్మిషన్ తీసుకుని మీరు చేసుకోవాల్సిందిగా తనకి ప్రజలందరికీ, తన కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.